హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ రివ్యూ ఈరోజు చాలా లేట్ అయింది. చాలా లేట్ అంటే చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందో కూడా నేను చెప్తా. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేట్ చెప్పాల్సి వస్తుంది. చెప్తున్నా ఓకే, రేపు నుంచి తొందరగా చెప్పాలని ట్రై చేస్తా. మ్యాక్సిమం ఈ మంత్ వరకు నేను చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు, చెప్పలేం. ఏది జరుగుతుందో తెలియదు కదా. అందుకే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఆసియన్ నూకరాజు అంటాడు, అంటే ఆల్రెడీ మనం బోర్డ్స్ ఇస్తున్నారు కదా, బోర్డ్స్ విషయంలో ఆసియన్ నూకరాజు అంటారు. ఆసియన్ నూకరాజు ఎవరికి ఇస్తారు? అంజలి అక్కకు, పవన్ అన్నకి ఇస్తారు. పవన్ అన్నకి ఇచ్చి, మీరు ఆ రోజు ఫేక్ అనేది ఇట్లా వేసి పట్టున కూర్చిర్రక్క, మీరు అందుకే నాకు నచ్చలేదు అంటున్నారు. ఏందో వీళ్ళొచ్చు, నాకు నవ్వు వస్తుంటుంది. ఏంది అంటే ఓకే, నేను ఓకే ఫేక్ అనేదానికే కాదు, రియల్ అన్నదాన్ని కూడా అంతే, వాళ్ళకు కూడా అలానే కూర్చాను, నాది గుర్తుపెట్టుకోండి అని అంటారు. అయితే ఏమో ఫేక్ అనేదానికే మీరు కూర్చోరేమో అని నా ఒపీనియన్. అంటే లేదు, నేను రియల్ దానికి అలానే కూర్చాను, ఫేక్ దానికి అలానే పెట్టాను. కానీ మీరు ఆ రోజు శ్రీముఖి అక్కకి అలా చెప్పడం అంటే అలా ఏం లేదు. డిష్ల విషయం, ఐ థింక్ డిష్ల విషయం అనుకుంటా. డిష్ల గురించి కూడా అలా చెప్తుంటే ఓకే, డిష్ల గురించి కూడా అలా చెప్తుంటే మీకు ఏమనిపించింది అని అంటే, డిష్ల గురించి కూడా ఓకే, డిషెస్ విషయంలో ఆ రోజు ఒకటే ఉండొచ్చు కదా అని అంటే, ఒకటే ఉండొచ్చు అంటే ఆ రోజు అంటే వాళ్ళు వచ్చిన రోజు కూడా, జడ్జెస్ వచ్చిన రోజు కూడా నేను మాట్లాడతా. ఓకే, నేను అలా అంటే రియల్గా వచ్చి మీకు కాలు పట్టుకుంటా, 100% నేను వచ్చి మీకు కాలు పట్టుకుంటా, నిన్నైతే అలా మాట్లాడలేను అని నూకరాజు అంటాడు. మా కాలు పట్టుకోవడం అదైతే నేను అనలే నూక, చెప్తున్నా కామన్గా డిష్ల విషయంలో కూడా మీరు అలానే మాట్లాడారు అని అంటది. నేనైతే అలా మాట్లాడలేక అని నూకరాజు అంటాడు. మీరు అలానే మాట్లాడారు నూక అని, అదైతే అది కాదని చెప్పకు నూక అని అంటాడు. నేనైతే అలా మాట్లాడలేను, ఇంకా మీ ఇష్టం, మీకు అలా మాట్లాడినంటే ఇంకా నేనేం చేయలేను, ఏమనలేనని అంటాడు. ఇంకా తర్వాత ఇంకా అది హారన్ వస్తుంది, సరే వెళ్ళిపోతారు. హారన్ వచ్చినాక వెళ్ళిపోతారు, అంటే కామన్గా హారన్ వస్తుంది కదా, హారన్ వచ్చినాక వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఎవరు మన ఏమంటారు అబ్బా, సంధ్య, సారీ, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, మిగతా వాళ్ళు ఏంది ఇలా మాట్లాడుతుంది అని ఏమనుకుంటారో ఐ థింక్, నాకు తెలియదు. కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఏంద్రబాబు ఈ గోల అని ఒక థాట్ అయితే వాళ్ళందరికీ ఉందని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఏంది గొడవకు అర్థమైంది, ఈ గొడవ ఎంతవరకు కరెక్ట్, ఈ గొడవ ఏంటి అని అందరికీ డౌట్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఓకే, అది అయిపోయింది, ఆ సైరన్ మోగింది, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు, అది భలే అనిపించింది. ఓకే, సూపర్. తర్వాత ఇంకొక విషయం చెప్తాను. ఇంకొకటి ఏంటంటే మన ఎవరు అంజ తర్వాత అంజలి పవన్ అంటారు. అంజలి పవన్ భానుజానుకి వేస్తారు. భానుజానుకి ఏమేస్తారు చెప్పాలా? నవ్వు వస్తుంది, నిజంగా క్యూట్ అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. ఏమేస్తారు చెప్పాలా? ఓకే, భాను వేసినప్పుడు కొంచెం భాను వామ్మో టోన్ అదంతా మాత్రం భాను చూసి ఏంది భాను ఇలా మాట్లాడుతున్నాను అనిపించింది. ఓకే, ఆయన కరెక్టే మాట్లాడినాను కూడా మళ్ళీ ఇంకొకసారి ఆలోచిస్తే మళ్ళీ కరెక్టే మాట్లాడినాను కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మళ్ళీ ఏంద్రబాబు ఇలా మాట్లాడుతుండు బానన్న అని ఒక థాట్ కూడా వచ్చింది. ఏయ్ స్లోగా, ఓకే ఓకే, టోన్ మాత్రం ఘోరంగా మాట్లాడడం, ఘోరంగా గొడవడ్డాడు అనుకోండి. ఏంది ఇలా గొడవడుతున్నాడు ఏంద్రబాబు ఈయన అని ఒక థాట్ అనిపించింది. ఏంద్రబాబు ఇలా గొడవడుతున్నాడు ఈయన, ఇంత టూ మచ్ ఏంది అని ఒక థాట్ అయితే అనిపించింది. తర్వాత ఆయనక మళ్ళీ ఇంకేమనిపించింది, అరే గొడవ అనిపించింది అంటే ఆయనక వాళ్ళు మాట్లాడుకున్నాడు, అది ఒక మాటనే కాదు, నిజంగా వరస్ట్ అనిపించింది నాకైతే. ఈ ఏంద్రబాబు గీ మాటలేంద్రా బాబు, మీరు ఏం మాట్లాడుతుండ్రా మొక్కలు అని ఒక థాట్ అనిపించింది. నిజంగా చాలా తప్పు అనిపించింది నాకైతే. ఏంది గా మాటలేనా అంటే ఏం మాట్లాడింది చెబుతా. రొమాన్స్ ఇది ఒక పిచ్చి, ఐ థింక్, ఐ డోంట్ నో. అదేంది రొమాన్స్ గురించి మాట్లాడుకున్నారు. ఏంటంటే మేము ఈ షోకి రావాలంటే ఓకే, మన షో వాళ్ళ షో అంటే ఈ షోకి అంటే నాకు 4-5 అయింది కదా, 4-5 ఇయర్స్ ఉంది కదా.
4-5 ఇయర్స్ కానీ 4-5 ఇయర్స్ అవుతుంది కదా మీరు. ఓయ్ 4-5 ఇయర్స్ 4-5 ఇయర్స్ మీరు దూరంగా ఉండి 2 ఇయర్స్కి, అందుకే మీకు 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒక పాప పుట్టింది, అది ఇది అందుకే 2 టైమ్స్ వచ్చింది. ఏదైతే వరస్ట్గా మాట్లాడిండ్రు, అదైతే టూ మచ్ వరస్ట్గా మాట్లాడిండ్రు. నాకైతే ఏంద్రా బాబు ఇట్లా మాట్లాడిండ్రు అనిపించింది. అందరు షాక్ అయ్యారు. మీరు రొమాన్స్ ఏంది ఏంది ఇది వీళ్ళు మాట్లాడడం ఏంది, ఈ వరస్ట్ మాటలేంది అనిపించింది నాకు. అస్సలు నచ్చలేదు. తర్వాత సంధ్య బ్రిట్ కళ్యాణ్ వసంతికి వేశారు. కళ్యాణ్ వసంతికి వేసినప్పుడు కళ్యాణ్ చాలా ఓవర్ చేసిండు. సంధ్య సంధ్య వాయిసే అంత, సంధ్య వాయిసే అంత, సంధ్యనే అంత. సంధ్య వాయిస్కి మరీ అలా అంతగానో మరిస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాలే. సంధ్య వాయిసే అంత అని తెలుసు అతనికి. ఇంకా నేను ఇలానే మాట్లాడుతుంటే చెవులు మూసుకొని పెద్దగా అరుచుకుంటా ముఖం మీదకి వచ్చి ఏంది అది అందరికీ నచ్చలేదు నిజంగా, ఎవరికి నచ్చలేదు. తర్వాత శివప్రియాంక జానుకి వేసినప్పుడు ఓకే నేను అగ్రి చేస్తాను, నేను అదే ఇదే అని మాట్లాడతాడు. అది చాలా వరస్ట్ అనిపించింది నిజంగా. తర్వాత భానుతోన నూకరాజు కూర్చుంటాడు. నూకరాజు కూర్చొని మీరు కరెక్ట్ చేశారు, కరెక్ట్ మాట్లాడారు, కానీ పాయింట్స్ కూడా కరెక్ట్ పెట్టారు, కానీ మీరు కొంచెం ఏంటంటే ఓకే ఇట్లా మాట్లాడింటే బాగుండు, ఇట్లా ఉండింటే బాగుండు, ఇట్లా నింటే బాగుండు ఆర్గ్యూ, కానీ కొన్ని టోన్స్ రిలేటివ్స్ మీరు మీరు కామన్గా మీరు సెలబ్రిటీస్ నాన్ సెలబ్రిటీస్ కొన్ని నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు, కొన్ని మాటలు అవి సడన్గా వదిలేస్తున్నావు, అది వదలకపోతే బాగుంటుంది అని చెప్తారు. నిజంగా కొన్ని మాటలు సడన్గా వదిలేస్తున్నాడు. అంజలి పవన్ వాళ్ళ విషయంలో నాకైతే చాలా మంచి ఓకే ఆర్గ్యూ చేయడం, అది నాకైతే అది నాకు రియల్ నచ్చలేదు. అంజలి పవన్ వాళ్ళ విషయంలో వాళ్ళైతే నాకు కరెక్ట్ అనే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుంది అని చెప్పండి ప్లీజ్. తర్వాత అంజలక పవన్ వాళ్ళ విషయంలో నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కాబట్టి. అయినాక సంధ్య బ్రిట్ విషయంలో కూడా అయితే జానుతో ఇలా మాట్లాడుతుంటారు, సరే జాను వాళ్ళతో ఇట్లా మాట్లాడిన తర్వాత సంధ్య అదేంది సంధ్య వాళ్ళకు చెప్తారు బ్రిట్ సూపర్ అబ్బా, బ్రిట్ నాకు ఈరోజు చాలా నచ్చాడు అబ్బా, ఐ లవ్ యూ బ్రిట్ అంటే ఐ లవ్ యూ టూరా మచ్చా అని అంటారు. నిజంగా ఎంత రెచ్చగొట్టకుండా మాట్లాడడం, దాన్ని అయితే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. రెచ్చగొట్టకుండా మాట్లాడడం, ఎంత రెచ్చగొడుతున్నా కూడా కాముష్ ఉండి మాట్లాడడంలో అయితే టూ మచ్ గుడ్. నిజంగా వెరీ 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 గుడ్ అనిపిస్తుంది నాకైతే నిజంగా సూపర్. తర్వాత సంధ్య అంటే కళ్యాణ్తో వచ్చి మన బ్రిట్ మాట్లాడతా, అరే ఇది రా అది రా నువ్వు అలా అనుకుంటున్నావురా ఇలా అనుకుంటున్నావు అంటే, అలా అనుకోవడం ఇలా అది అనుకోవడం చాలా తప్పురా అని చెప్తారు. అయినా కూడా ఆలోచించకుండా మాట్లాడతారు. కనుక ఇది అదే రా ఇది ఈ విషయం రా అని ఇంకా మాట్లాడుతుంటారు. మచ్చా నేను అలా అనలేను మచ్చా ఇది అని ఇంకా బ్రిట్ కూడా చెప్తుంటాడు. సారీ సంధ్య వాళ్ళ హస్బెండ్ కళ్యాణ్ కూడా చెప్తుంటాడు. కళ్యాణ్ చెప్పడంలో తప్పేం లేదు. కళ్యాణ్ కొంచెం నోరెత్తి మాట్లాడడం, ప్రియాంక వాళ్ళందరూ ఏంటి అలా మాట్లాడుతుండు, అంత షౌట్ చేసినప్పుడు బ్రిట్ ఆన్సర్ ఇస్తే బాగుంటుంది అని నిజంగా వాళ్ళ వైఫ్ను ఇంకా తర్వాత అంజలి పవన్ కళ్యాణ్తో మాట్లాడతారు. అరే దాని నోరే అంతరా, అంత అరుస్తుంటే నీకు ఎందుకు అంత ఓవర్ చేస్తావు అని తిట్టిండ్రు. వెనక ఏమనలే, నాకు ఎందుకు అరుస్తే నచ్చదు అంటే, అరుస్తే అవతల వాళ్ళకు కూడా ఎవరు నచ్చదు. తర్వాత బ్రిట్తో నూకరాజు మాట్లాడతాడు, నువ్వు సూపర్ రా సూపర్, నిన్ను ఎప్పటికీ లైఫ్లో వదులుకోను, ఐ లవ్ యూ మచ్చా, ఐ లవ్ యూ సో మచ్, మై హార్ట్ టచ్ చేసావు, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ మచ్చా అని హగ్గిస్తారు. ఇద్దరు హగ్గిస్తారు, భలే అనిపిస్తుంది సూపర్. తర్వాత అంజలి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది జాను గురించి, ఆవిడ అంతే ఆమె ముందర నటిస్తుందని కళ్యాణ్ వసంతి ఇద్దరు అన్నమే తింటుంది కళ్యాణ్ ఆడ. అయితే తింటున్నప్పుడు అసలు వసంతి తిన్నప్పుడు అరే మరీ టూ మచ్ చెప్తుంటే, అరే నాకు తెలుసు కదా నువ్వు ఇప్పుడు నాకు అసలు నేను సైలెంట్గా ఉన్నా ఎవరితో, అరే అంతలో కూడా ఉండొద్దు అబ్బా ఏంది మరీ వరస్ట్గా అనిపించింది, మరీ ఏంది కళ్యాణ్ ఎంత టూ మచ్గా ఆలోచించడం ఏంది అని నాకైతే అనిపించింది. అంటే ఆయనకు నచ్చినట్టు ఉండడం అంటే ఎవరు ఉండలేరు కదా, ఆయన అరుస్తుంటే ఎవరైనా అరుస్తారు 100%. ఒకరు అరుస్తుంటే నువ్వు అరవకుండా ఉంటారు, ఆయన తప్ప నా నోరే ఇంతరా అని నిజంగా సంధ్యని ఏమంటాడు నూకరాజు, చాలా స్ట్రాంగ్ రా ఆ పిల్ల నిజంగా అట్లా గడుచుండాలి. నిజంగా బిగ్ బాస్ 10కి మాత్రం సంధ్య పక్క వస్తుంది, మనకు తెలిసిందే. చాలా గట్స్ ఉన్నాయి రా ఆ పిల్లకు
నిజంగా సూపర్ అని సంధ్యని అందరు మెచ్చుకుంటారు. నిజంగా సంధ్యని అందరూ రియల్ సంధ్యని అందరు మెచ్చుకుంటారు. భలే అనిపించింది నిజంగా. వెనక నీతు అంజలి ఇది అని అంటారు. ఆ అమ్మాయి రియల్గా ఉన్న భాను ఫస్ట్లో అక్క అక్క అని ఎంత బాగుంది. ఇప్పుడు టోన్ అంతా మారిపోయింది. ఇప్పుడు అంత వల్కరిస్తాడు, అంత విచిత్రంగా అయిపోయిందని ఇంకా భాను గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు. వెనక ఇంకా సంధ్య ఏమనదు. సంధ్య ఇంకా అదేంటంటారు సోనియా చెప్తుంది. సోనియా భలే చెప్తుంది బ్రిడ్కు, మన పార్ట్నర్స్ని ఏమన్నా అన్నప్పుడు మనం కూడా షౌట్ చేయకపోతే వేస్ట్ బిట్టు, నువ్వు కూడా షౌట్ చేయాలంటే అవతల ఆర్గ్యుమెంట్ ఇవతల 100% అవతల ఆర్గ్యుమెంట్ ఇవతల ఆర్గ్యుమెంట్ ఉంది. కానీ మనం కూడా మాట్లాడకపోతే అది మనని చాలా విచిత్రంగా చేస్తారు. మనం మాట్లాడాలని చెప్తుంది. నిజంగా ఆ విషయంలో అయితే నాకు సంధ్య అంటున్నా, ఆమె పేరు మన మన ఆమె పేరేం పేరు అబ్బా, పేరు అసలు 1 minute ప్లీజ్ మన అక్క మన సోనియా సూపర్ అనిపించింది. నన్ను అట్లా అన్నప్పుడు నాకు లిటరల్గా వాటర్ వచ్చేసినాయి కళ్ళకి వెళ్ళి. నీవెందుకు కాముష్ ఉన్నావు? 100% అరే షౌట్ ఇదిరా ఇది అని నువ్వు అనింటే చాలా బాగుండేది అని మాట్లాడుతుంది. నిజంగా అనింటే ఎంత బాగుండేది అంటే అంత బాగుండేది. కానీ అనకుండా అలానే ఉండడం అయితే నాకు నచ్చలేదు. అంటే అవతల షౌటింగ్ యువతల అంటే వాయిస్ ఇవ్వు, నువ్వు కూడా వాయిస్ చెప్పింటే ఇంకా సూపర్ ఉండేది. సంధ్య ఎంత షౌట్ చేస్తున్నా అంత నువ్వు వాయిస్ ఇచ్చింటే ఒక లెవెల్లో ఉండేది అని అంటారు. తర్వాత ఇంకా నటరాజ్ మాస్టరు అదేంటంటారు వసంతి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అవేమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క గేమ్ ఆడతారు. ఆ గేమ్ ఆడినంత మాత్రంలో వాళ్ళే విన్ కావాలి. అతనికి ఏంటంటే అదేంటంటారు మన నటరాజ్ మాస్టరు ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద బాగా టార్గెట్ చేసిండు. అది మనకు తెలిసిందే. ప్రతిదీ ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నటరాజ్ మాస్టర్ మీరు కూడా ఆడి ప్రయారిటీ తీసుకోండి అబ్బా, ఎందుకు ఒకరి మీద ఎందుకు అంత చేస్తారు అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఒకరి మీద అంత అనే బదులు మనకు ఎవరైనా పార్ట్నర్ మనకు కూడా ప్రయారిటీ ఇస్తారు కదా, ఆ ప్రయారిటీని తీసుకోవడంలో తప్పేం లేదని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పుడు కామన్గా మనకు ఇప్పుడు ఒకరు సపోర్ట్ ఇస్తాం. ఆ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ సపోర్ట్ తీసుకోవాలి కదా. ఎందుకు అంత అంత షౌటింగ్ చేయడం, అంత ఒకరిమైనా వీళ్ళదే తప్పు, వీళ్ళే కరెక్ట్, నేనే కరెక్ట్, వాళ్ళే తప్పు అని ఎందుకు అన్నిసార్లు అంటాడు, ఎందుకు అన్ని మాటలు మాట్లాడతారు అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, వీళ్ళు అట్లా మాట్లాడుకునేది ఓకే, మన గేమ్ మనం ఆడుకుంటే బాగుంటుంది కదా అని నాకు రియల్ అదే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నటరాజ్ మాస్టర్ ఏంటంటే అనడంలో తప్పేం లేదు, కానీ ఒకటి శివ హైపర్ కూడా నచ్చదు. శివ హైపర్ ఏంటంటే చాలా హైపర్ యాక్టివ్ శివ. ఆ హైపర్ని తగ్గించుకోమని చెప్తారు ప్రతి ఒక్కరు. కానీ శివకి ఏంటంటే హైపర్ అలానే హైపర్ ఉండడం వల్ల అందరితో బ్యాడ్ అయిపోతుండు. అది ఒక విషయం. అయినాక ఇంకొకటి అంజలి పవన్ వాళ్ళు అదే యాక్టివిటీ రూమ్కి పోయి మీరు ముడిలిప్పి మీ బంధం గురించి చెప్తాడు. తర్వాత నీతు నటరాజ్ మాస్టర్ కూడా ముడిలిప్పి వాళ్ళని యాక్టివిటీ రూమ్కి పోయి వాళ్ళ బంధం గురించి చెప్తారు. అది క్యూట్ అనిపించింది, చాలా బాగుంది. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ వాళ్ళు 15 years ఇప్పుడు బంధం గురించి చెప్పి లవ్ గురు ఏందో ఒక విచిత్రం ఉంటుంది. లవ్ గురు ఎలాంటి వాళ్ళకి చెప్పాలంటే ప్రియాంక శివు మన వీళ్ళు నార్మల్ లవర్స్ లాగా ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. ఈ పెళ్ళైన వాళ్ళకైతే చెప్పొద్దని నా ఒపీనియన్. మీకేమనిపించింది? తర్వాత కళ్యాణ్ వాళ్ళు డేట్కి వెళ్ళి సెక్రటేరియా అవన్నీ చూపించినాం. నాకు క్యూట్ అనిపిస్తుంది. నా ఫేవరెట్ సెక్రటేరియా చాలా మంచిగా అనిపించింది. ఒక చైన్ ఇప్పించి బిగ్ బాస్ ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో వాళ్ళు అయితే బయటికి తీసుకుపోయి డేట్కి అవన్నీ తీసుకొని ట్యాంక్ బండ్ అవన్నీ చూపించి ఆడ భలే అనిపించింది. ఆడ షూట్ చేసుకోవడం అదంతా చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నిజంగా బాగుంది. వాళ్ళని డేట్ తీసుకోవాలి. ఒక విషయం నాకు శివ ఒక చిన్నపిల్లల శివ అంటున్నా సారీ మన పవన్ కళ్యాణ్ చిన్నపిల్లల మెంటాలిటీ కానీ కొంచెం హైపర్ ఉండడం. రేపు మన ప్రోమో చూసింటారు ఆల్రెడీ. రేపు మన ఎవరు
మన మన సారు మస్తు వేసుకుంటాడని మనకు తెలుసు. నిజంగా మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చి ఓకే, రేపు మన ప్రోమో చూసింటారు. ప్రోమో చూసి కూడా మన అనిల్ రావుపూడి గారు మస్తు మస్తు ఘోరంగా మాట్లాడతాడు, షౌటింగ్. మీరు ప్రోమో చూస్తే, రేపటి ప్రోమో చూస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అనిల్ రావుపూడి గారు మీకు నచ్చిందా, తిన్నావా, బాగున్నావా అని పెద్ద అరుస్తుంటాడు. ఎంత ఘోరంగా అరుస్తాడు అంటే అది రేపటి ఎపిసోడ్లో నేను పక్కా మీకు ఆ రివ్యూ ఇస్తాను. రేపు పొద్దున్నే రివ్యూ ఇస్తాను. ప్లీజ్ పొద్దున్నే వేయడానికి ట్రై చేస్తా, 100% పొద్దున్నే ఇస్తా. పొద్దున్నే ఇచ్చి కూడా మీకు చెప్తుంటా. ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్నారు, ఇంకా చూడండి, ఇంకా మంచి మోర్ లైక్స్, మంచి సబ్స్క్రైబర్స్ అవన్నీ వచ్చారు. ఇంకా మంచి చూడాలని నేను అనుకుంటున్నాను. మీరు నిజంగా మంచి మంచి కంటెంట్ చూస్తే బాగుంటుందని నా ఒపీనియన్. బాయ్ ఫ్రెండ్స్.